రికార్డింగ్ నెంబర్ 31 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పరీక్షిత్తు దిగ్విజయము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. సూతుడిని శౌనకుడు అడిగాడు, ఏంటంటే శూద్రుడు గోవుని ఎందుకు తన్నాడు, ఆ పరీక్షిత్తు కలిని ఎట్లా నిగ్రహించాడు, ఆ వివరం ఇంకా చెప్పమని చెప్పి అడిగి ఇంకా కూడా చెప్పాడు. విష్ణుదేవుడి పాదార విందాల కథలు అనే తేనెధారల రుచి బాగా మాకు నచ్చింది, అవే చెప్పు. ఎందుకంటే అవి ఎందుకు వినాలో కూడా మాకు తెలుసు. అవి మనం వినకపోతే ఆ సమయంలో వేరే విషయాలు మాట్లాడతాము, ఇతరులను దూషిస్తాము, ఏవేవో అనవసరమైన విషయాలు చర్చించుకున్నప్పుడు మన మనస్సు పాడైపోతుంది. మన లోపల ఉన్నటువంటి కామక్రోధాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఇతరులలో దోషం చూసిన కొద్దీ, ఇతరులలో లోపం చూసిన కొద్దీ అవే లోపాలు మనలో నుంచి బయటకు వస్తాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ వాటిని మననం చేస్తూ ఉన్నాం కాబట్టి అవి మనలో వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడి పాదాల తాలూకు కథలే వినాలి, సజ్జనుల చరిత్రలే వినాలని మాకు బాగా తెలుసు. కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాము నిన్ను, మాకు ఈ భగవంతుడి కథలే చెప్పు అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ మాటలు విని సూతుడు ఇలా చెప్తాడు. పరీక్షిత్తు పరిపాలన చేస్తూ ఉంటే ఆయన రక్షణలో ఉన్న కురుజాంగలము అనే దేశంలో కలి ప్రవేశించినట్టుగా విన్నాడు ఆయన. కురుజాంగలం అంటే కురువంశం వాళ్ళ రాజ్యంలో ఉన్న పర్వతాలు, అరణ్యాలు ఉన్నటువంటి భూమిటది. లోయలు, హిమవత్ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లమైన లోయల్లో ఉన్న అడవులు. అక్కడి నుంచి వాయవ్య దిశ నుంచి యవనుల మూలంగా కలి ప్రవేశించాడు. అంటే ఎక్కడో దూరంగా శత్రువులు ఎవరో ఉంటారు, శత్రు దేశాలు ఉంటాయి, వాళ్ళు మన దేశంలోకి ఎలవ్ చేస్తారు ఎవరో మన శత్రువుల్ని. అలా జరిగిందన్నమాట. వెంటనే పరీక్షిత్తు ఆయుధాలు అవి తీసుకొని బయలుదేరాడు. అతని గుర్రాలు నీలి మబ్బుల రంగులో ఉండును అంటున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి, నీలం రంగు మబ్బులు ఉండవని మనకు కూడా తెలుసు. సాంస్క్రిట్ లో నీలం అంటే నలుపు రంగు. సో నల్లని మబ్బులు నల్లగా కూడా ఉండవు, మనకి చూస్తే కారు మేఘాలు అంటాము, ఒక రకమైన కలర్ అది. అటువంటి రంగుట ఆయన గుర్రాలు. పరీక్షిత్తు రథానికి కట్టిన గుర్రాలు, ఆ గుర్రాలు నీలి మబ్బుల రంగులో ఉంటాయి. జెండా మీద సింహం గుర్తుంటుంది ఆయనకి. మొట్టమొదట ఏం చేశాడంటే అన్ని సైన్యాలతో పాటు బయలుదేరి అన్ని దిక్కుల్లో ఉన్న సముద్రాల దాకా భారతదేశంలో ఉన్న భూభాగం అంతా గట్టి చేసుకున్నాడు. భారతదేశం అంతా ఆయనే పరిపాలించాడు కాబట్టి ఎక్కడెక్కడ సముద్రం దాటి మనుషులు రావాల్సిన అవసరం ఉన్న చోటల్లా గట్టిపరిచాడు. ఎవరు శత్రువులు రాకుండా మంచి సైన్యాన్ని అడ్డం పెట్టి బాగా అంటే సరిహద్దులన్నీ జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేశాడు అన్ని వైపుల నుంచి. అప్పుడేం చేశాడు, ఆ భూభాగాల్లో ఏమేమి ఉన్నాయట, భరతవర్షము అంటాం మనం భారతదేశాన్ని. అవి అట్లా ఏమేమి ఉన్నాయో కూడా చెబుతూ ఉన్నాడు. ఆ భూభాగాల్లో మొత్తం ఎన్నున్నాయిటంటే వర్షములగు అంటున్నారు. వర్షములంటే ఒక్కొక్క ఖండంలాగా విభజించినట్టుగా అన్నమాట. ఇలావృతం అనేది, రమ్యకం అనేది, హిరణ్మయము అనేది, హరివర్షము, కింపురుషము, భద్రాశ్వము, కేతుమాల, భారతవర్షము అనే వాటిని స్వాధీనం చేసుకొని ఆ దేశాల్లో ఆ దేశవాసులు ఇచ్చిన కానుకలందరినీ కూడా చక్కగా స్వీకరించాడట. అంటే ఏదైనా చిన్న చిన్న ఏరియాస్ తన కంట్రోల్లో లేనివి ఇంతకు ముందు ఉంటే అవి కూడా ఆక్యుపై చేసి సరిహద్దులన్నీ గట్టి చేసుకున్నాడు అనమాట. పొలిమేరలు సరిహద్దులన్నీ ఎక్కడెక్కడ బార్డర్స్ ఉన్నాయో దేశానికి అక్కడి నుంచి ఎవరూ రాకుండా శత్రువులు గట్టిపరుచుకున్నాడు. అన్ని దేశాల వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే పరీక్షిత్ ఎటువంటి వాడు, రక్షణ చెయ్యగలవాడు, ఆ శక్తి ఉన్నవాడు అని తెలిసిన వాళ్ళందరూ ఏదో వాళ్ళ భూములు ఆక్యుపై చేసుకోవడానికి వచ్చిన వాడు కాదు అని తెలుసు వాళ్ళకి. అందుకనే స్నేహంగా ఉన్నారు వాళ్ళు కూడా. అందరూ కానుకలు ఇచ్చారట, అవన్నీ స్వీకరించాడు. ఆ స్వీకరించి ఏం చేశాడంటే వాళ్ళందరూ చేసే సత్కారాలతో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని, ఇతని తండ్రి తాతల్ని అందరినీ ఆ కథలన్నీ చెప్పారట. వాళ్ళు న్యాయంగా చిన్నవాడు కదా పరీక్షిత్తు, పసివాడు. వాళ్ళందరినీ చూసి వాళ్ళ కథలు విన్నవాడు కాదు, కళ్ళతో చూశాడేమో మాక్సిమం అంతే. అందువల్ల తన వాళ్ళ చరిత్రలన్నీ దేశవాసుల వల్లనే విన్నాడు.
ఆ సత్కారాలు చేస్తూ వాళ్ళందరూ విపరీతంగా ఈయన పూర్వీకులందరినీ పొగడారుట. స్తోత్రాలు చేసిన కథల్లో శ్రీకృష్ణుడు పాండవులకు ఎలా సహాయం చేసేవాడు, ఎంత స్నేహంగా ఉండేవాడు, అవసరమైనప్పుడు మంత్రిలాగా, అవసరమైనప్పుడు జడ్జిలాగా, దూతలాగా ఎన్ని రకాలుగా సహాయం చేశాడో తెలుసుకున్నట్ట. అదే రకంగా ఎలా సారథ్యం చేశాడు అర్జునుడికి, ఈయన తాతకి, అంటే పరీక్షిత్తుకు తాతయ్య కదా అర్జునుడు. అవన్నీ కథలుగా చెప్పారట అందరూ ఈయనకి, పరీక్షిత్తుకి. అదే రకంగా ఇంకా ఏం చెప్పారంటే, అశ్వత్థామ అస్త్రం వేస్తే నువ్వు పొట్టలో పసివాడుగా ఉన్నావు, నిన్ను కూడా ఆయన రక్షించాడు కృష్ణుడు. పాండవులకి యాదవులకి ఎంతో ప్రేమ బాంధవ్యాలున్నాయి వాళ్ళ మధ్యలో. వాళ్ళ భక్తి విశేషాలను విని పులకించిపోయాడుట. కృష్ణుని భక్త వాత్సల్యానికి వాళ్ళు చెప్పిన భక్తి విశేషాలన్నీ కూడా విని పరీక్షిత్తు పులకించిపోయాడుట. అప్పుడేం చేశాడంటే కానుకలన్నీ, ఆ కథలు ఎవరెవరు వినిపించారో వాళ్ళందరికీ పంచిపెట్టాడట. దాంతో నిరంతరం కృష్ణుని స్మరించే స్థితి కలిగింది. ఎప్పుడైతే దైవానికి సంబంధించిన కథలు వింటే మనస్సు పవిత్రం అవుతుందని చెప్పడం ఎందుకు, ఏది వింటే దాని మీదకి వెళ్తుంది మనస్సు న్యాచురల్ గా. 10 మంది 10 రకాల, అది కూడా జరిగిన విశేషాలు చెప్పగానే కృష్ణుణ్ణి స్మరించటం నిరంతరం అనే స్థితి వచ్చిందిట ఆయనకి. ఉత్తర దిక్కు వైపు బయలుదేరితే అక్కడ ఒక దృశ్యం కనపడింది. ముందు కూడా చెప్పుకున్నాం, ధర్మదేవత ఎద్దు రూపంలో తిరుగుతూ ఉన్నది. 3 కాళ్ళు ఎవరో విరగ్గొట్టేశారు, ఒక్క కాలుతో కుంటుకుంటూ నడుస్తోంది. భూమేమో ఒక గోవులాగా ఆవులాగా రూపం ధరించి, లేగదూడ కూడా లేకుండా, ఏ తేజస్సు లేకుండా కళ్ళల్లో నీళ్లు నింపుకొని ఆవు సంచరిస్తోందిట. ఈ రెండింటినీ చూశాడు పరీక్షిత్తు. చెప్తూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ గారు, పశు సంపదను చూస్తే దేశం ఎలా ఉందో అర్థమైపోతుంది. మన దేశంలో పశువులు ఎలా ఉన్నాయి, బక్కజిక్కి దూడలు లేకుండా బలహీనంగా ఉన్నాయి అంటే దేశ పరిస్థితి సరిగా లేదు, ధర్మం సరిగా నడవటం లేదు అని అర్థం. కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు మనకు అంటున్నారు. సో కృషికర్మకు వృషభం చిహ్నం. అంటే ఆ రోజుల్లో మరి అరక గట్టి దున్నుకునేవాళ్ళు ఎద్దుల్ని పెట్టి. వేదవాంగ్మయంలోనేమో వృషభము అంటే ఎద్దు అంటే సూర్యుడికి సింబాలిజము, ఆవు అంటేనేమో గోవు అంటేనేమో భూమికి సింబాలిజం గా చెప్పారట. వేదాల్లో ఉన్నది అది సింబాలిజము. ధర్మదేవతకు 4 పాదాలు ఉంటాయని, సత్యము, దానము, దయ, శుచిత్వము అనేవన్నమాట. కానీ కలియుగం వచ్చేటప్పటికి 3 పాదాలు కుంటుపడిపోయి దానం ఒక్కటే మిగులుతుంది. కానీ అది కూడా కలుషితం అయిపోతుంది, టెయింటెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఏదో ఒక ప్రయోజనం ఆశించి, ఒక ఫలితం ఆశించి దానం చేసే గుణం కలియుగంలో ఎక్కువ అవుతుంది అన్నమాట. కీర్తి కోసము, 10 మందిలో మంచి పేరు కావాలని, లేకపోతే ఏదో ఈ దానం ఇస్తే ఈ ఫలితం వస్తుంది అని ఏదో ఒక ఫలితం ఆశించే చేస్తారు. ఆ సమయంలో ఆ వృషభం ఆవుతో ఇట్లా అన్నదిట, ఎందుకు నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావు, నీ శరీరం కూడా బాగా చిక్కిపోయి ఉన్నది, మొగమంతా వాడిపోయింది, మీ వాళ్ళకేమన్నా బాధలు వచ్చినాయా, నీ చుట్టాలకేమన్నా దుఃఖం కలిగిందా, లేకపోతే శూద్రులు నిన్ను బంధిస్తారని భయపడుతున్నావా, కాలం అంతా కూడా మారిపోయింది, ఇంక మీదట యజ్ఞార్థ కర్మలు ఉండవు, ఫలితం ఆశించకుండా ఎవరు ఏ మంచి పని చెయ్యరు అని, దేవతలకు భాగాలుండవు అని బాధపడుతున్నావా నువ్వు. అంతేకాదు భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ఫుల్ గా ఉండరు, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకునే బుద్ధితో ఉండరు అని అందుకు బాధపడుతున్నావా. తల్లిదండ్రులు బిడ్డల్ని కానీ వాళ్ళ సంరక్షణ చూడకుండా ఉంటారని బాధపడుతున్నావా, కాలం ఇట్లా వచ్చిందని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతోంది. బ్రాహ్మణులు రాజులకు సేవలు చేస్తారని బాధపడుతున్నావా, కాలం ఇలా వచ్చిందే అనుకుంటున్నావా. వజ్రం ధరించిన ఇంద్రుడు వర్షం కురిపించకుండా ప్రజలు బాధపడతారనుకుంటున్నాని నువ్వు బాధపడుతున్నావా. లేకపోతే తక్కువ జాతుల వాళ్ళు పరిపాలకులు అవుతారు, దాంట్లో నీతి జరగదు, అటువంటి పరిపాలనలో నీతి ఉండదని బాధపడుతున్నావా. ప్రజలందరూ ఏ పని చేసినా సరే అన్నం కోసము, నీళ్ల కోసము, పడుకోవటం కోసం, ఏదో ఒక కోరిక తీరటానికి మటుకే, స్త్రీ పురుష సంబంధం కోసం ఆశపడి మటుకే పనులు చేస్తారని చెప్పి నువ్వు బాధపడుతున్నావా. నీ బరువు పోగొట్టడానికి, నువ్వు భూదేవివి కాబట్టి నీ బరువు పోగొట్టడానికి కృష్ణుడు ఇన్నాళ్లు చక్రాయుధుడై ఇన్ని సంవత్సరాలు
మానవుడి రూపంలో నీ మీద తిరుగుతూ తన పాదముద్రలు నీ మీద పడేటట్టుగా చేసి నీకు భయాన్ని పోగొట్టాడు. ఇప్పుడు నీవు దిక్కులేని దాని వైపోయినానని బాధపడుతున్నావా? ఎవడో చెడ్డవాడొచ్చి నిన్ను దుఃఖపెడతాడు, శాసిస్తాడనే భయం వచ్చిందా నీకు? ఇది భరింపలేని కాలం ఎవరికైనా కూడా చాలా కష్టం. నీ శోభ దేవతలకైనా కుతూహలాన్ని కలిగించేటటువంటి అటువంటి శోభ కృష్ణుడు వెళ్లిపోవటం వల్ల ఆ శోభ పోయింది అని అన్నది ఈ వృషభం. భూదేవి ఇట్లా సమాధానం చెప్పింది, అంటే గోవు ఇట్లా సమాధానం చెప్పింది. నువ్వు కూడా నిన్నటి దాకా చక్కగా 4 పాదాలతో నడిచేవాడివి కదా, కృష్ణుడు వెళ్లిపోగానే నీకొక్క కాలే మిగిలింది. ఇది తప్పదన్నమాట ఇటువంటి స్థితి. కారణం ఏంటంటే కృష్ణుడి శరీరాన్ని ఆధారంగా చేసుకుని సత్యము, శౌచము, దయ, ఓర్పు, త్యాగం, సంతోషం, సూటి అయిన ప్రవర్తన, శాంతి, మనోనిగ్రహం, తపస్సు, సమత్వ బుద్ధి, తప్పు చేస్తే క్షమించే బుద్ధి, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, శౌర్యము, తేజస్సు, సామర్థ్యము, వేద స్మరణము, వేదాన్ని తలుచుకుంటూ ఉండటం, స్వాతంత్ర్యము, ఒక ఫ్రీడమ్ అన్నమాట, ఒక స్కిల్, నేర్పరితనం, ధైర్యం, మెత్తని మనస్సు, దయగల మనస్సు, ప్రతిభ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం, ఇంకొకరు నమ్మదగినటువంటి నడవడి, ప్రవర్తన, ఇంద్రియాల బలం, మనోబలం, సౌభాగ్యం, గాంభీర్యం, స్థిరత్వం, శ్రద్ధ, ఇతరులని గురించి మంచిగా చెప్పుకోవటం, మాట పడకుండా ఉండటం, గర్వం లేకుండా ఉండటం అనే 32 గుణాలు భూమి మీద ఆడుకున్న ఇన్నాళ్లు కృష్ణ పరమాత్మ ఉన్నందువల్ల క్రీడించినవి. ఇవి కూడా కాకుండా ఇంకా వేదాన్ని రక్షించటం, శరణు అన్న వాళ్ళని కాపాడటం మొదలైన మహాగుణాలన్నీ కూడా వర్తించినవి ఉన్నాయి. అవన్నీ కూడా జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఐశ్వర్యం అంటే సందర్భం వచ్చినప్పుడు మానవులు తనకు మించిన శౌర్యాన్ని చూపిస్తారట. తనకే తెలియకుండా ఒక గొప్ప శక్తి వస్తుందన్నమాట ఆ సందర్భానికి తగినట్టుగా. మనిషిని మించిన శక్తి, దాన్ని ఐశ్వర్యము అంటారట. అంతేగాని మనం అనుకున్నట్టుగా డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఐశ్వర్యం అంటే. చెప్తున్నారు ఇక్కడ చాలా క్లియర్ గా. సామర్థ్యం వస్తుందిట మనిషికి, ఒక గొప్ప సామర్థ్యం, ఆ సందర్భానికి అవసరమైనటువంటి సామర్థ్యం వస్తుంది. బ్రాహ్మణత్వం అంటేనేమో వేదాన్ని చదువుకోవటం, తెలుసుకోవటం, చదివించటం, బ్రాహ్మణ్ణి గౌరవించటం అనేటటువంటి లక్షణాలు, బ్రాహ్మణ్ణి రక్షించటం, గౌరవించటం, ఇవన్నీ బ్రాహ్మణత్వపు లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కృష్ణుడిని ఆశ్రయించుకుని భూమి మీద ఉన్నాయి. ఎన్నో చెప్పారు కదా ఇక్కడ. ఆ లక్షణాలు ఉన్నాయి అప్పుడంటే ఇప్పుడు లేవు. ఎక్కడన్నా ఒకటి అరా చోట్ల కొంచెం కొంచెం కనిపిస్తాయి గాని చాలా భాగం తుడిచిపెట్టుకుపోయినాయి. కాబట్టి ఎందుకు ఇట్లా ఉంది, అయ్యో రూలర్స్ ఇట్లా ఉన్నారేంటి, పాలకులు ఇట్లా పరిపాలన ఎంత చక్కగా చేయొచ్చు, లంచాలు తీసుకుంటున్నారేమిటి, మనుషులందరూ ఇంత హీనంగా ఉన్నారేమిటి, ఇట్లా అంతా అనుకుంటాం కదా. దానికి అంతటికీ కూడా కాలధర్మమే కారణం. ఎన్నో ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దట్ అన్నమాట. సో దానికంతా కాల ప్రభావం వల్ల కొన్ని గుణాలు పోయి కొన్ని గుణాలు రావటము. అంటే కలియుగము అనేది లాస్ట్, మళ్ళీ ఇది అయిన తర్వాత కృతయుగంలో మళ్ళీ ధర్మం 4 పాదాలతో నడవటం అనేది జరుగుతుంది. ఇది కాలధర్మం అని తెలుసుకొని మంచి పనులు చేసుకుంటూ భగవంతుడి స్మరణ చేసుకుంటూ జీవించి వెళ్లిపోవటమే మన కర్తవ్య న్యాయంగా. ఎందుకంటే ఎవరు ఒకళ్ళో ఇద్దరో 10 మందో చెయ్యగలిగిందేమీ లేదు ఇక్కడ. కాలధర్మం అట్లా ఉంది. ఈ కాలం అయిపోతుంది, ఋతుధర్మం లాగా ఇంకో కాలం వస్తుంది. కృతయుగం వచ్చినప్పుడు ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. ఏ రకమైన ఇందులో బాధపడవలసిన విషయం ఏం లేదు అని మనం తెలుసుకోవాలి. ఈ లక్షణాలన్నీ కృష్ణుడిని ఆశ్రయించుకొని ఇన్నాళ్లు భూమి మీద నిల్చున్నాయి. అట్లాంటి కృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత కలి ప్రభావం వల్ల పాపములు అనే గాయాలు ప్రతి వాళ్ళని పట్టుకున్నాయి. ప్రజలందరూ కూడా రోగబాధలాగా పాప బాధ పడుతూ ఉన్నారు. అదంతా చూసి నేను దుఃఖపడుతున్నాను అన్నది వృషభం. దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు
వర్ణాశ్రమాలకి, ఆవులకి, ధీరులకి, నీకు నాకు బాధ కలుగు కాలం వచ్చింది కదా. ఇంతమంది మంచి వాళ్ళకి దేవతలు నిష్కామ కర్మ చేసేవాళ్ళు, మనకి సహాయం చేస్తారు వాళ్ళు ఏది ఆశించకుండా. పితృదేవతలు అంతే, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఋషులు అంతే, వర్ణాశ్రమాలకు అంతే, గోవులు, ధీరులు, ఈ రకమైన మంచి వాళ్ళందరికీ బాధ కలిగే కాలం వచ్చింది కదా అని బాధపడుతున్నాను అని చెప్పిందిట. బ్రహ్మాది దేవతలందరూ కూడా కృష్ణుడి కడగంటి చూపు పొందుటకై చిన్న ఒక కంటి చివరి నుంచి ఒక చూపు చూడకపోతాడా పరమాత్మ అనే ఆ చూపు కోసం దిగి వచ్చి తపస్సులు చేసి దిగి వచ్చారు వాళ్ళందరూ కూడా భూమి మీదకి. పద్మనివాసం వదిలేసి వచ్చి లక్ష్మీదేవి అతన్ని పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేసింది. పరమ యోగీంద్రులు అంటే వాళ్ళకి ఏం అక్కర్లా, యోగులు వాళ్ళు, అతన్ని హృదయంలో నిలుపుకొని ధ్యానం చేశారు. వాని నిర్మల చరిత్రను వర్ణించలేక వేదాలు వాక్కుల్లాగా మిగిలిపోయినాయి. అట్లాంటి కృష్ణుడు భూమి మీద చరణం పెట్టినప్పుడల్లా, పద్మం భూమి మీద కాలు పెట్టినప్పుడల్లా పద్మము, వజ్రము, అంకుశం, చక్రం, శంఖం, మీనం, ధనుస్సు, కేతువు అనే గుర్తులన్నీ భూమి మీద పడేవి. అట్టి పాదాలు ఇంకా నన్ను తాకలేవు, అట్టి పాదాలు ఇంకా మనకు కనపడవు. ఇందులో వర్ణించబడినవన్నీ కూడా అవతారమూర్తులకి చిహ్నాలైన, సింబాలిజమైన సాముద్రిక లక్షణాలు. అంటే పాదాల కింద ఉండేటటువంటి రేఖలు. మనం కొద్దిగా తెలుసుకుంటే బుద్ధుడి పాదాల కింద కూడా రేఖలు. అంటే బుద్ధుడని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రీసెంట్ వాడు కాబట్టి మనకు తెలిసి. కేవలం హరిపాదాలు నన్ను తాకుతూ ఉన్న కారణంతోనే ప్రజలందరూ నన్ను సేవించి పంట పండించారు. నేను కూడా ఇన్నాళ్ళెన్నో ఎంతో గర్వపడ్డాను. కృష్ణుడు వెళ్లిపోయి నా గర్వాన్ని పోగొట్టాడు. దుష్ట శిక్షణ చేసి సంసార బంధాన్ని తొలగించే విద్యను ఇచ్చి నిన్ను 4 పాదాలతో నడిపించటం కోసమే కృష్ణుడు అవతరించాడు అసలు ఈ భూమి మీద అని చెప్పి గోవు పలికింది. ఆ మధురమైన పలుకులు, ఆ కన్నులు, ఆ చిరునవ్వులు, ఆ దయారసం, ఆ కులుకులు కృష్ణుణ్ణి వర్ణిస్తోంది. ఆ పోకడలు, ఆ నడక తీరు, ఆ మనోహరమైన ప్రేమ దృష్టులు అవన్నీ చూచి స్త్రీలు అతన్ని వదలలేకపోయారని అంటారు గాని కర్మబంధాన్ని తెంచుకున్న యోగులు మాత్రం వదలగలిగారా? అది స్త్రీలకే ఎందుకు చెప్పాలి? ఎవరు అతన్ని చూసినా, ఒకసారి చూస్తే, ఒకసారి మనసులో తలుచుకుంటే వదలలేనటువంటి రూపం అతంది అని చెప్పి అంటూ ఉన్నది. శ్రీకృష్ణుడు తన మందగమనంతో మెల్లమెల్లగా నా మీద పాదం పెడుతూ ఉంటే నేను పరవశత్వం చెందాను. నాకు గుగుర్పాటు వచ్చి ఆ గుగురుపాటు వల్ల నా మీదంతా పచ్చిక, జీవులకై పండిన పంటలు, బ్రహ్మాండంగా పంటలు వచ్చేవి. ఎందుకంటే ఆ పులకింతలే, కృష్ణ స్పర్శ వల్ల నాకు కలిగిన పులకింతలే నా పంటలకు కారణం. ఈ విధంగా తూర్పు వైపు ప్రవహిస్తూ ఉన్న సరస్వతి నది ఒడ్డున ధర్మదేవుడు భూమి, వృషభ, ధేను రూపాలు ధరించి సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే పరీక్షిత్తు మెల్లగా అక్కడ సమీపించట. సరిగ్గా ఆ సమయంలో నల్లగా ఇంతెత్తునున్నవాడు ఒకడు వచ్చి ఆ వృషభాన్ని ఒక్క తన్నుదన్నట్ట. అసలే 3 కాళ్లు లేవు, ఒక్క కాలుతో నిల్చోనున్న వృషభం వెంటనే పడిపోయింది. పాపం వాడి కళ్లల్లో పైగా క్రూరంగా ఉన్నట్ట. వాడి చేతుల్లో వాడు రాజులాగా వేషం వేసుకొని ఉన్నాడు, ఒక దండాన్ని కూడా ధరించున్నాడు, కర్ర పట్టుకొని ఉన్నాడు. క్రూరమైన స్వభావం, కాలంతో ప్రేరేపించబడ్డ కోపం వాడి కళ్లల్లో కనపడుతోంది. చాలా పొడుగ్గా ఉన్న శూద్రుడు అని చెప్పి రాశారు ఇక్కడ. అతడు ఆ గోవుని కూడా ఎగిరి గట్టిగా తన్నట్ట. దాంతో ఆ ధేనువు చెదిరిపోయిన అవయవాలతో, కన్నీళ్లతో, అంబారావములతో, అంబా అని అరుస్తాయి కదా ఆవులు, పెదవుల నుంచి జారిన అప్పుడే పచ్చిక తిన్నటువంటి లేత పరకలన్నీ అంటిన నాలిక బయటపెట్టి చెమట దేహంతో నోట నురుగులు కక్కుతూ పడిపోయింది. ఇట్లా తన్నుతూ ఉన్నవాణ్ణి చూసి బంగారు రథం మీద నిలబడి పరీక్షిత్తు వింటికి నారి తగిలించి, అంటే తాడు బిగించాడు, నారి తగిలించాడు వింటికి. ఉరిమినట్టుగా గంభీరమైన కంఠస్వరంతో ఇట్లా అన్నట్ట, ఓరి దుర్మతి, నీ గోవు ఏం చేసిందని నువ్వు దాని దగ్గరికి వచ్చి దాన్ని తంతున్నావు? నీ దగ్గరికైనా రాలేదేది?
నా రక్షణలో ఉన్న భూమి మీద ఇట్లాంటి నేరం చేయకూడదని నీకు తెలియదా? మోసంతో, అధికార రూపంతో ఏమిటి వేషాలు వేస్తున్నావు నువ్వు? అసలు నువ్వెవరు? నేను ఇప్పుడు వెంటనే దండిస్తాను అన్నాడు. గాంధీవం ధరించిన అర్జునుడు, చక్రం ధరించిన దైవము భూమిని వదిలేసి వెళ్ళిపోయారని ఒళ్ళు పొగరుతో నువ్వు ఒళ్ళు తెలియకుండా ఉన్నావా? దండనకు తగని వాళ్ళని దండిస్తావా? ఇప్పుడు నేను అసలు దండన ఏమిటో చూపిస్తాను అన్నాడు పరీక్షిత్తు. అని ఆ పరీక్షిత్తు వృషభం వంక చూసి ఇట్లా అన్నాడు, కురువంశ ప్రభువుల బాహువులే రాజ్యానికి ప్రహరీ గోడల్లాగా రక్షిస్తాము రాజ్యాన్ని. వీడిని నేను ఇప్పుడే దండిస్తాను. నువ్వు కన్నీళ్లు గారుస్తూ నువ్వు దీనస్థితిని అసలు పొందకూడదు. నిన్ను శిక్షించిన వాడిని ఇప్పుడే నేను చీల్చేసేస్తాను నా సామర్థ్యంతో అని చెప్పాడు. చెప్పి వీడిని నా బాణాల పాలు చేసి నిన్ను 4 పాదాలతో నడిపిస్తాను అని చెప్పి వృషభానికి చెప్పాడు. ఒకళ్ళకి అపకారం చేయకుండా ఏదో నోటికందింది ఆ గడ్డి తిని ఎక్కడో ఏట్లో నీళ్లు దాగి ఎవరి మీద ఆధారపడకుండా స్వేచ్ఛగా సంచరించేటటువంటి ఎద్దులు మొదలైన జంతువులు, అటువంటి జంతువులకి ఇంకొకరికి అపకారం చేయకుండా ఉన్న వాళ్ళకి అపకారం చేసేవాడెవడో సరైన వాడు కాదు. వాడు ధరించిన ఆభరణాలతోనే వాడి చేతులు విరగొట్టేస్తాను. వాడి ఆభరణాలతో పాటు వాడి చేతులు కింద తెగి పడతాయి. ఇప్పుడే నరికి పడేస్తానన్నాడు. ఈ పద్యంలో గొప్ప పరమార్థం అంటే లోపలగా దాగి ఉన్న అర్థం ఒకటి ఉన్నది. అదేంటంటే అంటున్నారు మాస్టర్ గారు, అదేంటంటే గడ్డి, పంటలు, పళ్ళు ఇచ్చే వృక్షాలు, నదుల్లో ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా ప్రకృతి సంపద తప్ప మనుషులు సృష్టించినవి కావు, మనుషుల చేతుల్లోవి కాదు. మానవుడు కూడా వాటి వల్లే బతుకుతున్నాడు. జంతువులు స్వేచ్ఛగా ప్రకృతి సంపదను అనుభవిస్తూ తిరుగుతుంటాయి. ఆ వాటి మీద అధికారం చూపించే మనిషి చాలా క్రూరుడు. కాబట్టి ఏ సంపదను తను అనుభవించి జీవిస్తున్నాడో ఆ సంపదను తనకు చిక్కించుకునే అధికారాన్ని చూపించేవాడు తప్పకుండా దండనార్హుడు. ఆడికి దండన పడి తీరవలసిందే అన్నాడు. ఓ ధర్మదేవత, శ్రీకృష్ణుడు లేడని నువ్వు బాధపడొద్దు. నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను. అదే మాకు పరమధర్మము అని చెప్పాడు పరీక్షిత్తు. వెంటనే వృషభం రూపంలో ఉన్న ధర్మమూర్తి అట్లా అన్నట్ట, క్రూరుల్ని శిక్షించి సాధువులకు జయం కలిగించే అద్భుతమైన వంశంలో పుట్టిన వాడివి నువ్వు. మా సౌభాగ్యం వల్లనే నువ్వు ఉన్నావు. అందువల్లనే మీ వంశం వాళ్ళంటే కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టము. ఆయన మీకందరికీ ఎంతో సహాయం చేశాడంటే అదే కారణం. ఏ ప్రాణులకి మేము దుఃఖాన్ని కలిగించే వాళ్ళం కాదు, మా పాటికి మేము ఉంటాము. అట్లాంటిది మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి కాలం వచ్చింది. ఇంకొకరికి హాని చేయటమే తప్పు, అంతకంటే ఇంకొక తప్పేమీ లేదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. తర్వాత అటువంటి దుష్ప్రవర్తనని ఎవరికి వాళ్లే సరి చేసుకోవాలి, ఒకరి ప్రవర్తన ఇంకొకళ్ళు సరిచేయలేరు కదా అని అంటూ ఉన్నారు. అట్లాగే ఇంకా చెప్తోంది వృషభం, ఇతరుల వల్ల మనకు దుఃఖం కలిగినా కూడా వాళ్ళు చేశారని మనం దుఃఖపడకూడదు. ఎందుకంటే తర్కానికి, నిర్ణయానికి లొంగకుండా ఉన్నవాడు సర్వాంతర్యామ పరమాత్మ. సర్వము పరమాత్మ నుంచి వచ్చి పుట్టి జరుగుతూ ఉన్నదే, ఇదే పరమ సత్యం. అట్లాంటప్పుడు మనకు కలిగిన దుఃఖానికో సుఖానికో ఎవరో బాధ్యులు అని ఎవరిని నిందించకూడదు అని చెప్పింది ఆవిడ. ధర్మదేవత వివరణ చెప్పటం అదంతా విని పరీక్షిత్తు కూడా ఇట్లా అన్నాడు, ఓ ధర్మజ్ఞుడా, నువ్వు ధర్మమూర్తి వంటానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి? వృషభ రూపాన్ని ధరించిన ధర్మదేవతవు, నువ్వు పలికిన ప్రతి పలుకు పరమధర్మమే. ఎవడైనా పాపం చేసేటప్పుడు చూసి వీడిలా పాపం చేస్తున్నాడు అని పలికినా అనుకున్నా దానివల్ల ఆ పాపంలో మనం కూడా పాలు పంచుకున్నట్టుగా అవుతుంది. పలికిన వాడు కూడా పాప మార్గంలో పడతాడు. కాబట్టి నువ్వు చెప్పింది చాలా చక్కని మాట అని చెప్పాడు. అంతేకాదు, లక్ష్మీపతి అయిన విష్ణువు భూభారాన్ని తీసేయటానికే భూమి మీద పాదం పెట్టాడు. అతడు ఉన్నంత కాలం భూదేవి సుఖంగా ఉన్నది. అతని పాద స్పర్శ పోంగానే భూమిని శూద్రులు శాసిస్తారని ఈవిడ కన్నీరు గారుస్తోంది భూదేవి. ఇట్లా పలికి భూదేవిని, ధర్మదేవతను బాగా గౌరవించి వెంటనే మెరుపు మెరిసినట్టుగా వర నుంచి ఖడ్గం బయటికి లాగి కలిపురుషుడి మీదకి దూకాడు ఆయన.
వెంటనే వాడు వెంటనే భయపడిపోయాడు. రాజులాగా వేషం వేసుకొని ఉన్నాడు. వాడికి లోపల రాజలక్షణాలేమీ లేవు. గడగడ వణికిపోతూ చేతులు చాచి పరీక్షిత్ పాదాల మీద పడి రక్షించు, నన్నేం చెయ్యొద్దు అని నమస్కరించాడు. శరీరం వణికిపోతూ ఉంటే నేను నీకు శరణాగతుణ్ణి, నన్ను చంపొద్దు అని గట్టిగా శరణు వేడాడన్నమాట. మన 31 రికార్డింగ్ నెంబర్ అయిపోయింది.